నమస్కారం సార్. సార్ నేను చాలా మటుకు విన్నాను. కొంతమంది మీలాంటి వాళ్ళ దగ్గర గానీ, వేద పండితుల దగ్గర గానీ విన్నాను. హోరా అంటారు. కుజహోర అంటారు, సన్నహోర అంటారు, చంద్రహోర అంటారు. రకరకాలు అంటారు. ఈ హోరా అంటే ఏంటి? ఇది పనిచేసే విధానం ఎలా ఉంటుంది? సామాన్య ప్రజలు కూడా చూసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇలాంటిది ఏమైనా వెసులుబాటు? ఏ హోరా ఎప్పుడు నడుస్తుంది అని తెలియాలంటే ఫస్ట్ ప్లాన్ మనకి యాప్స్లోకి వెళ్తే మనకి ఫోన్లో ప్లే స్టోర్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్లానెటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంది. ఆ పేరు దాంట్లో మీకు ఏ రోజు ఎన్ని గంటలకి ఏ హోరా వస్తుందో విత్ ఇండికేషన్ కూడా చెప్తుంది. ఇప్పుడు సన్ హోరా వచ్చింది, ఇప్పుడు మూన్ హోరా వచ్చింది చెప్తుంది డైరెక్ట్గా. మీరు లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది అనేటువంటిది, ఎప్పుడు వస్తుందో కూడా చెప్తుంది. అది ఫ్రీ యాప్, దానికి ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్లోకి వెళ్తే ప్లానెటరీ టైమ్స్ కొడితే వస్తుంది. అయితే ఈ హోరా అనేటువంటిది ఏమిటి? అహోర రాత్రి అంటే పొద్దున సాయంత్రం నుంచి పుట్టిందే హోరా. హోరా అంటే కాలము. హోరా అంటే కాలము. ప్రతిరోజు కూడా ఎవ్రీ 1 అవర్కి ఒక్కొక్క హోరా మారిపోతుంది. మనకి 2 ఛాయాగ్రహాలు తీసేయగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, బుధుడు, శని, శుక్ర, ఈ రకంగా ఈ హోరలు ఉంటాయి. ఈ హోరలు ఏ వారంతో ఆ వారం ఆ హోర ప్రారంభం అవుతుంది. ఆదివారం ఉదయం సూర్యోదయంతో సన్ హోరతో స్టార్ట్ అవుతుంది. సోమవారం చంద్రహోరతో స్టార్ట్ అవుతుంది. మంగళవారం కుజహోరతో స్టార్ట్ అవుతుంది. అలా ఏ వారంతో ఆ హోర. సన్ హోర తర్వాత శుక్రహోర 1 గంట, మళ్ళీ దాని తర్వాత హోర, అలా 1 by 1 ఒక్కొక్క హోర మారుతూ ఉంటుంది. కాలము కదా, ఇప్పుడు చూడండి ఈ కాలం ఏంటంటే ఆ కాలాన్ని ఆ గ్రహం రూల్ చేస్తూ ఉంటుంది. సన్ హోర అనుకోండి, సన్ రూల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ 2 విషయాలు హోరాలో. ఎలాగా అంటే మీకున్నటువంటి జాతక చక్రంలో మీకున్న 2 ఛాయాగ్రహాలు మిగతా 7 గ్రహాల్లో ఏదైతే బలంగా ఉందో ఆ హోరా ఏ సమయంలో నడుస్తుందో తీసుకొని దానికి సంబంధించిన సమయంలో మీరు ఏదైనా ఒక పని ప్రారంభించినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. ఇదొక పద్ధతి. రెండవది, ప్రతి హోరాకి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది ఆ హోరకి. ఆ లక్షణము ఎనర్జీ తీసుకొని నేను ఇప్పుడు ఒక రాజకీయ పరంగా నేను వెళ్దాం అనుకున్నాను. సన్ ఈజ్ ది కారక ఆఫ్ రాజకీయాలు. లేదా ఒక ప్రయాణం చేద్దాం అనుకున్నాను, ఫాస్ట్ పార్ట్గా అన్ని తిరగాలి. మూన్ ఈజ్ ది కారక ఆఫ్ ప్రయాణం, ఎమోషన్స్, మనసు. ఒక యుద్ధానికి వెళ్దాం, జయించాలనుకుంటున్నాను, మార్స్ ఈజ్ ది కారక ఆఫ్ యుద్ధము, ఫైటింగ్, వీటికి జయం రావడానికి. అలాగే బుధుడు నాలెడ్జ్ గైనింగ్, గురువు ఆధ్యాత్మికమైనటువంటివి, శని వర్క్ రిలేటెడ్ ఆర్ లేట్ అని కూడా చెప్తూ ఉంటారు, శుక్రుడు సుఖాలు, శుక్రహోరలో వాహనం తీసుకోమని చెప్తూ ఉంటారు. అలా ఒక్కొక్క హోరానాథుడు ఒక్కొక్క దాన్ని తెలుపుతూ ఉంటాడు. ఆ రకంగా ఒక్కొక్క హోరా గురించి నేను చెప్తానండి మీకు కావాలి 1 by 1. ఈరోజు మనం సన్ హోరానే తీసుకుందాం. సన్ హోరా, సన్ అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతలు రావడం, రాజకీయము, ఆరోగ్యము, నేమ్ అండ్ ఫేము, ఇవన్నీ సన్హోర. తండ్రి, ఇవన్నీ సన్హోరాకు సంబంధించినవి. అధికారం, ఇవన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకి అతనికి సన్ పొజిషన్ కూడా వాళ్ళ జన్మజాతకంలో బాగుంది, అప్పుడు సన్హోరా తీసుకొని, అంటే బాగుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. వాళ్ళ జన్మజాతకంలో కనుక సన్ బాగుంటే వీళ్ళు సన్హోరాలో తీసుకొని, వీళ్ళు కనుక ఆ అధికారి ఎవరైతే జాబ్ చేస్తున్నాడో అతని దగ్గర, సార్ నాకు కొంచెం ప్రమోషన్ కోసం చూస్తున్నా అంటే వెంటనే పని జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆ సమయంలో, ఆ ఎనర్జీ ఉన్న సమయంలో మీరు ఆ పని చేస్తున్నారు. సింపుల్. ఓకే, ఏ ఎనర్జీ ఉందో ఆ టైంలో మీరు ఆ పని చేస్తున్నారు. ఎలాగా? మామిడి పళ్ళు ఎండాకాలంలోనూ వస్తాయి, శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ రావు. సీతాఫలాలు శీతాకాలంలో వస్తాయి. కాలం ఎలా ఉందో అలాగే హోరాకాలం ఇది. ఈ 1 hour ఈ ఎనర్జీ ఉంది మనకి. ప్రకృతిలో ఒక్కొక్క సమయం, ఒక్కొక్క నెలలో ఒక ఎనర్జీ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక ఎనర్జీ ఎలా ఉంటుందో, ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక వారాన్ని బట్టి. సో మీరు ఈ అధికారికి సంబంధించిన పనులు లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ సన్హోర్ లెవెల్తో తొందరగా అవుతాయి. అయితే ఇక్కడ మెలికి ఏమిటంటే, ఇది ఒక్కొక్కసారి అయ్యో ఈసారి వెళ్తే అయింది, ఈసారి వెళ్తే అవ్వలేదు, ఎందుకు అవుతుంటుందంటే మీ జన్మ జాతకంలో సన్ ఉన్న పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సన్ బాగుండాలంటే పాపకత్తిరిలో ఉండకూడదు, పాపగ్రహాలతో ఉండకూడదు, నెగటివ్ పోర్ట్ఫోలియోస్ ఆ సన్కి రాకూడదు. అప్పుడు మీకు ఆ సన్ హోరా యాజ్ ఇట్ ఈజ్గా
మీకు అద్భుతంగా పనిచేస్తుంది. గవర్నమెంట్ వర్క్స్ అవ్వడానికి కానీ, ఆరోగ్యానికి కానీ. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చే కారకత్వంలో మీ సన్ ఉన్నాడు అనుకోండి. ఏ మందులు వేసుకున్నా తగ్గలేదు అనుకునే సమయానికి మీరు గనక ఆ సూర్యుడిని ఒక్కసారి తలుచుకొని ఆ మంత్రం చేస్తూ క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణతో తీసుకున్నారనుకోండి, క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే సన్ ఈజ్ అ కారక ఆఫ్ హెల్త్. హెల్త్ని క్లియర్ చేసే సమయం, ఆ ఎనర్జీ ఉన్న సమయంలో సన్ హోరాలో మీరు మెడిసిన్ తీసుకున్నారు. ఆ ఎనర్జీ వచ్చి మీకు క్లియర్ చేసింది. మనం పాత సినిమాల్లో చూడండి, మనకి బాణాలు వేసుకుని ఉంటారు ఇద్దరు. ఇటు నుంచి ఒక రాక్షసుడు, ఇటు నుంచి ఒక దేవత, ఇంద్రుడు ఎవరు, ఇద్దరు బాణాలు వేసుకుని ఇతను నీళ్లు వదులుతాడు, ఈయన అగ్ని వదులుతాడు, ఈయన అగ్ని వదిలితే నీళ్ళు వదులుతాడు, ఈ అగ్ని నీరు ఆరితేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని డామినేట్ చేసే ఎనర్జీ ఇంకోటి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే ఎనర్జీ సన్. సో ఈ సన్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఏది నిలబడదు. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా అది క్లియర్ అవ్వాల్సిందే. అధికారం కోసం ట్రై చేస్తున్నాం, రాజకీయం కోసం ట్రై చేస్తున్నాం. రాజకీయం చాలామంది అంటుంటారు, ఏమిటి నేను ఎప్పుడు నామినేషన్ వేయాలి, ఎప్పుడు వేస్తున్నా, సన్ హోరలో వేయాలి. సన్ అధికారం అనమాట. ఒకవేళ వాళ్ళకి సన్ బాగోలేడు, అప్పుడు వాళ్ళకి రాజకీయాన్ని ఇచ్చే గ్రహం ఏది ఉందో చూసుకుని ఆ హోరలో వేయాలి. ఒక్కోసారి కొంతమంది శుక్రుడే అవుతాడు, కొంతమందికి శని అవుతాడు కూడా ఒక్కోసారి. ఆ సమయంలో వేయాలి వాళ్ళు. ఆ రకంగా చూడాలి. చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ సన్హోర అధికారాన్ని, ఆరోగ్యాన్ని, ఒక పేరు ప్రఖ్యాతల్ని, ఒక నేమ్ అండ్ ఫేమ్ రావాలని ఒక పని చేస్తున్నాం. సన్హోరలో ప్రారంభించాలి. దీన్ని హోరా విజ్ఞానము అంటారు. ఈ రకంగా ఎవరైతే చేస్తారో కాలంతో మీరు ప్రయాణం చేస్తున్నారు. అంటే కాలంతో ప్రయాణం చేయడం అంటే అలాగా, మీరు ఒక కాలంలో ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం, ఒక కాలంలో కొన్ని చెట్లు కొన్ని పుష్పాలను ఫలాలను ఇస్తుందని. అది రివర్స్గా మీరు ట్రై చేస్తే, ఆ కాలంలోనే ట్రై చేస్తే పని అవుతుంది. అలాగే ఈ హోరా విజ్ఞానంలో మీరు ఎలా అయితే సన్కి సంబంధించి చేస్తారో, సన్ సంబంధించిన ఇప్పుడు సూర్యుడే మీకు శుభుడయ్యాడు, సూర్య సమయంలో మీరు కనుక ప్రాక్టీస్ ఎక్కువగా సూర్యుని ఆరాధించడము, సూర్య భగవానుడికి సంబంధించిన వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీకు పని అవుతుంది. ఇంకోటి ఇప్పుడు కొంతమందికి చూడండి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటి సమయంలో సూర్య భగవానుడు హోరలో అంటే సన్ హోరలో ఓం మిత్రాయ నమః అనే సాధన కనుక చేస్తే ఫస్ట్ మీ శత్రువు నశిస్తాడు. రెండవది లేదా శత్రువు మిత్రుడవుతాడు. శత్రువుపై మీకు జయం ఉంటుంది. ఈ మూడు జరుగుతాయి. మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి కూడా అలసిపోతాడు, యుద్ధం చేసి అగస్త్య మహాముని చెప్తాడు, రామ నువ్వు ఈ ఆదిత్య హృదయం చదువుకో, శత్రువుపై జయం. అప్పుడే కదా ఆదిత్య హృదయం ఆవిర్భావం అక్కడే జరిగింది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.